అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. ఏ రాజా డిఎంకే నాయకుడైనటువంటి ఏ రాజా ఒక దారుణమైన వ్యాఖ్య చేసి వార్తల్లోకి వచ్చాడు. నిన్న భారతదేశ ప్రధాన న్యాయస్థానం అంతకుముందు సనాతన ధర్మం మీద వ్యాఖ్య చేసినటువంటి ఉదయనిధి స్టాలిన్ని తూర్పారబడుతూ, నువ్వేమీ సామాన్య మనిషివి కావు, బాధ్యత కలిగినటువంటి మంత్రివి, అన్ని విషయాలు తెలిసినటువంటి ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు ఈ రకంగా అసందర్భమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు అని చెబుతూ చురకలంటించిన కొన్ని గంటల్లోనే అదే డిఎంకేకి చెందినటువంటి ఏ రాజా భారతదేశం ఒక నేషన్ కాదు, భారతదేశం ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ మాత్రమే అని చెప్తూ, తమిళనాడుకి ఒక కల్చర్ ఉంది, ఒక భాష ఉంది, అలాగే ఒడిస్సాకి ఒక కల్చర్ ఉంది, ఒక భాష ఉంది, కేరళకి ఒక భాష ఉంది, ఒక కల్చర్ ఉంది అని చెప్పుకుంటూ భారతదేశానికి ఒకటే భాష లేదు, ఒకటే కల్చర్ లేదు, కాబట్టి భారతదేశం ఒక నేషన్ కాదు, భారతదేశం కాన్స్టిట్యూషన్లో చెప్పినట్టుగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ మాత్రమే అని చెప్పడం జరిగింది. ఇది అనుకోకుండా మాట్లాడుతున్నారా అని అంటే, చాలా పద్ధతిగా ఒక వ్యూహం ప్రకారం ఒకరి తర్వాత ఒకరు ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తూ ఉన్నారు. మరి ప్రతిదానికి రాజ్యాంగం అని మాట్లాడేటువంటి ఈ రాజకీయ నాయకులంతా కూడా భారత రాజ్యాంగం యొక్క ప్రియంబల్లోనే నేషన్ అని రాయడం జరిగింది. మొదటి నుంచి రాజ్యాంగంలో నేషన్ అనేటువంటి పదం ఉంది. దానిని యూనిటీ ఆఫ్ నేషన్ అని రాయడం జరిగింది. అయితే 1976లో అత్యవసర పరిస్థితి ఉన్నటువంటి సమయంలో 42వ అమెండ్మెంట్ దాని ప్రకారం సెక్యులర్ అనేటువంటి మాటని సోషలిస్ట్ అనేటువంటి మాటని కలపడం జరిగింది. దాంతోపాటు యూనిటీ ఆఫ్ నేషన్ అనేటువంటి పదాన్ని యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అని మార్చడం జరిగింది. మరి ఈ రాజకీయ నాయకులకి ఈ యొక్క రాజ్యాంగం గుర్తు రావటం లేదా? ఇదే 42వ అమెండ్మెంట్ ద్వారా వచ్చినటువంటి సెక్యులర్ అనేటువంటి పదం గురించి మాత్రం పదే పదే మాట్లాడుతూ ఉంటారు. వారికి భారతదేశం యొక్క రాజ్యాంగంలో నేషన్ అనేటువంటి మాట వాడబడింది అన్నటువంటి విషయం తెలియదా? అలాగే టు ప్రొటెక్ట్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అన్న మాట రాజ్యాంగంలో రాసి ఉన్నా కూడా ఈ రోజున వీరు మాట్లాడేటువంటి మాటలు భారతదేశం యొక్క అస్తిత్వాన్ని, భారతదేశంలో టుకడే గ్యాంగులకి మద్దతు ఇచ్చినట్టుగా అనిపించడం లేదా? మరి ఈ రకంగా డిఎంకే నేత రాజా మాట్లాడినా కూడా ఈ రోజు వరకు ఇండి అలయన్స్లోంచి ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కానీ ఏ రాజా మాట్లాడింది తప్పు అని చెప్పడానికి సాహసించినటువంటి దాఖలాలు మనకి కనపడటం లేదు. అంటే ఒక పక్క నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కాశీలో
తమిళ సంగమాన్ని నిర్వహిస్తూ కొత్త పార్లమెంటు భవనంలో సెంగూల్ని ప్రతిష్టాత్మకంగా అక్కడ నిలబెట్టడం జరిగింది. ఆ రకంగా భారతదేశానికి ఉత్తరాది వైపున, భారతదేశానికి దక్షిణాది వైపున ఉన్నాయి తప్పితే ఇవి రెండు వేరు కాదు అని చెప్పి చెప్పడానికి, భారతదేశం యొక్క అన్ని దిక్కుల నుండి అన్ని భూభాగాలలోనూ కూడా ఒక రకమైనటువంటి ఐక్యత రాగాన్ని పెంపొందించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తూ ఉంటే, దక్షిణాదిన డిఎంకే నేతలు ఒక్కొక్కరు విచ్ఛిన్నకర శక్తులకి ఊతమిచ్చేటట్టుగా మాట్లాడడం జరుగుతూ ఉంది. డిఎంకే రాజా మాట్లాడినటువంటి విధానాన్ని చూస్తే ఆ సమయంలో ఏమైనా రాజా మీద ఎల్టీటీఈ ప్రభాకరన్ ఏమైనా పూనాడా అని అనిపిస్తుంది. ఎందుకు అనంటే, బాధ్యత కలిగినటువంటి కేంద్రంలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి, ఈ రోజున కూడా డిఎంకేలో గొప్ప నేతగా పరిగణించబడుతున్నటువంటి ఏ రాజా మాట్లాడినది నిజంగా రాజ్యాంగ వ్యతిరేకం. ఎందుకు అనంటే, భారతదేశం ఇండియా ఈజ్ ఓన్లీ ఏ సబ్ కాంటినెంట్, ఇండియా ఈజ్ నాట్ ఏ నేషన్, ఇండియా ఈజ్ ఓన్లీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి మాట్లాడడము అనంటే విచ్ఛిన్నకర శక్తులకి ఊతమిచ్చినట్టు మాత్రమే అని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక ధర్మాన్ని వ్యతిరేకించడమో, లేదంటే శ్రీరాముణ్ణి వ్యతిరేకించడమో, లేదు అంటే నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పడమో, అక్కడ వరకు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అయితే అయి ఉండవచ్చేమో కానీ భారతదేశం ఒక నేషనే కాదు, ఇది ఓన్లీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటున్నారు అని అంటే, ఏ రాజ్యాంగంలో అయితే టు ప్రొటెక్ట్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అని చెప్పి రాయబడి ఉందో ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా కాదా? మరి ఇదే వ్యక్తులు, ఇదే రాజకీయ నాయకులు ఎప్పుడు మాట్లాడినా కూడా 1991 రిలీజియస్ ప్లేసెస్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మాట్లాడతారు, సెక్యులరిజం గురించి మాట్లాడతారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడతారు. 370 ఆర్టికల్ని రద్దు చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకునే మేము మాట్లాడుతున్నాము అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తులకి రాజ్యాంగంలోనే నేషన్ అనేటువంటి పదాన్ని వాడారు అని, అలాగే టు ప్రొటెక్ట్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అని చెప్పి రాశారని తెలియదా? తెలియకుండా వీరెవరూ కూడా ప్రవర్తించట్లేదు అని చెప్పి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యూహం ప్రకారం, ఒక పన్నాగం ప్రకారం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ భారతదేశ వ్యతిరేక శక్తులన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయి, అదే లక్ష్యంతో ఆలోచిస్తున్నాయి, వ్యూహాలు పన్నుతున్నాయి అని చెప్పి భారతదేశ ప్రజలందరూ కూడా గమనించాలి. అలాగే ఇటువంటి రాజకీయ నాయకులకి రాబోయే కాలంలో తమ ఓటు ద్వారా తమ తీర్పుని వెలువరించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.